హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు అయితే నేను ఫోటో థీమ్ కేక్ అయితే చేయబోతున్నాను. మన కస్టమర్ 3 కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో ఈ 3 కేజీస్ కోసం నేను 7 ఇంచెస్ టిన్లో 3 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. సో ఇలా బేక్ చేసుకున్న తర్వాతన క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. దీంట్లో నేను ఏం ఫిల్ చేశాను, ఇది ఏ ఫ్లేవర్ అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. అలానే బటర్ స్కాచ్ నట్స్ అయితే ఫిల్లింగ్గా యూస్ చేశాను. లైట్గా కొంచెం చాకో చిప్స్ని కూడా యూస్ చేశానండి. సో ఇక్కడ ఈ కస్టమర్ అయితే మనకి ఇన్స్టా ఫాలోవర్ అండి. అతను ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, యూఎస్ఏలో ఉన్నారనమాట. మన ఇన్స్టా వీడియోస్ చూసి అతను ఆంధ్రాలో ఉన్న వాళ్ళ బ్రదర్ కోసం అయితే సర్ప్రైజింగ్గా ఈ కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చారు. సో ఇది ఫోటో థీమ్ కేక్ అని చెప్పాను కదా, వాళ్ళ బ్రదర్ ఫోటో అయితే మనకి సెండ్ చేశారండి. సో అది నేను ప్రింట్ తీసుకొని సైడ్ పెట్టాను. ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను కదా, వాళ్ళు ఒక పిక్చర్ అయితే నాకు పెట్టారండి. సో ఆ పిక్చర్ ప్రకారం అయితే చేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను. సో క్రమ్ కోట్ అయిపోయింది కదా, ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి స్క్రాపర్ అనేది టాల్ స్క్రాపర్తో చేశాను, బట్ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. సో అందుకని ఎప్పుడు మనం యూస్ చేసే చిన్న స్క్రాపర్ ఉంటుంది కదా, సో ఆ స్క్రాపర్తో అయితే నేను ఇక్కడ స్క్రాప్ చేశాను. మనం స్క్రాప్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్లో తడిపి స్క్రాప్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందని చెప్పాను కదా. సో మీరు కూడా అలానే ట్రై చేయండి, తప్పకుండా మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలానే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లుగా ఉంటే కామెంట్స్లో అడిగినట్లుగా అయితే నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తానండి. సో ఇక్కడ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేంత వరకు మనం స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే మాత్రం మనకి నీట్ ఫినిషింగ్ రాదు. సో అందుకని చెప్పి నీట్గా వచ్చేంత వరకు స్లోగా పేషెన్స్గా అయితే వర్క్ చేయాలి. మనం కేక్స్ చేసేటప్పుడు ఎలా పడితే అలా చేసేసి కస్టమర్కి ఇచ్చేస్తాము అని అంటే అది కరెక్ట్ కాదండి. వాళ్ళు ఇంకొకసారి మనకి ఆర్డర్ ఇవ్వాలి అంటే మనం జాగ్రత్తగా చేయాలి కదా. అందరూ చెప్తుంటారు కదా, ఒక హాఫ్ అన్ అవర్లో మేము కేక్ డెలివరీ చేసేస్తాం, లేదంటే 1 అవర్లో మేము కేక్ రెడీ చేసి ఇచ్చేస్తాం అని చెప్పి. అలా అయితే కూల్ కేక్స్లో కుదరదండి. ఎందుకంటే కూల్ కేక్స్లో మనం మినిమం 1 అవర్ లేదా 1.5 అవర్ కూలింగ్ పెడితే కానీ మనకి కేక్ టేస్ట్ అనేది తెలియదు కదా. సో అందుకని చెప్పి అలా ఎవరైనా అన్నట్లుగా అయితే మీరైతే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అలా కేక్స్ అనేవి ప్రిపేర్ అవ్వవు. నెక్స్ట్ ఇంకా మీకు అలా చెప్పి సేల్ చేస్తున్నారంటే కన్ఫామ్గా అవి స్టాక్ ఉన్న కేక్స్ అయితే మీకు ఇచ్చేస్తుంటారు. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మేము రెడీ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి. స్టాక్ ఉన్న కేక్స్ తింటే పెద్ద టేస్ట్ ఉండదు, అండ్ మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. సో కొంచెం మీరు ఆలోచించి ఎక్కడ కేక్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి తీసుకోండి. ఒక కేక్ చేయాలంటే మినిమం 2 అవర్స్ అయితే పడుతుందండి. 2 అవర్స్ తక్కువలో అయితే మనం చేసాము అంటే కన్ఫర్మ్గా అందులో ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది కన్ఫర్మ్గా. సో అందుకని చెప్పి కొంచెం ఆలోచించి కేక్స్ అనేవి తీసుకోండి. సో ఇక్కడ మనకి ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా. సో వాళ్ళు ఇచ్చిన ఫోటో ప్రకారం అయితే మనకి పింక్ కలర్ ఉంది. సో నేను బార్డర్ అయితే పింక్ కలర్లో ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న రోజెట్స్ అయితే ఇచ్చారండి వాళ్ళ ఫోటోలో. సో అందుకని చెప్పి రోజెట్స్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న డెకరేషన్ అయితే ఉంది. సో అలా చిన్న చిన్న స్టార్స్ అయితే ఇచ్చేసాను చుట్టూ. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లైస్ ప్లస్ చాక్లెట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళు పంపించిన రెఫరెన్స్ పిక్లో. సో అందుకని చెప్పి నేను వైట్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటుంది కదా, సో వైట్ కాంపౌండ్ నేను మెల్ట్ చేసి చాక్లెట్ మౌల్డ్లో వేసి ఒక 15 మినిట్స్లా ఫ్రిడ్జ్లో పెట్టి చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకున్నాను. సో చాక్లెట్స్ అనేవి కేక్ పైన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, బటర్ఫ్లైస్ కూడా నేను లాస్ట్లో అయితే పెట్టుకున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సైడ్ మాత్రమే ఉంది ఫినిషింగ్ అనేది. సో అలా అని చెప్పి నేను సైడ్ ఇచ్చాను. నెక్స్ట్ చుట్టూ మనకి ఖాళీగా ఉంది కదా, ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో నేను పింక్ కలర్ స్ప్రింకిల్ బాల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే డెకరేట్ చేసుకున్నాను. చూసారా, ఒక్కొక్క ఐటెం ఎలా పెడుతూ ఉంటే మన కేక్ డిజైన్ అనేది అలా మారుతూ ఉంది. నెక్స్ట్ లుక్ అనేది కూడా చాలా అమేజింగ్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ మనకి కేక్ పైన హోల్స్లా ఉన్నాయి కదా, హోల్స్ ఏంటి అని అనుకోవద్దు. అందులో నేను టూత్ పిక్స్ అయితే పెట్టానండి సపోర్ట్ కోసం అని చెప్పి.
కేక్ అనేది కొంచెం టాల్ కేక్లా వచ్చింది కదా, సో అది వాలిపోకుండా పడిపోకుండా ఉండాలి అంటే మనం సపోర్టింగ్గా ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. సో నార్మల్గా అయితే డౌల్స్ పెడుతుంటారు అందరూ, నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవు. సో అందుకని చెప్పి నేను టూత్ పిక్స్ని అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను చెప్పినట్లు చాక్లెట్స్ బటర్ఫ్లైస్ అయితే పెట్టేశాను కదా. ఈ ఫోటో అనేది నేను ఒక బేకరీ షాప్లో అయితే ఫోటో ప్రింట్ చేయించాను. ఇది ఎడిబుల్ ఫోటోనేనండి, మనం తినేయచ్చు. షైనింగ్ కోసం అని చెప్పి మనం ఫోటో పైన న్యూట్రల్ జెల్ని అప్లై చేసుకుంటే టేస్ట్ ప్లస్ లుక్ అనేది చాలా బాగుంటుంది. మరీ డ్రైగా ఉంటుంది న్యూట్రల్ జెల్ వేసుకోకపోతే. సో ఇక్కడ ఫోటో పైన మనం న్యూట్రల్ జెల్ని అప్లై చేశాక చుట్టూ అయితే నేను స్టార్స్ ఇచ్చేసుకున్నాను. స్టార్స్ ఇచ్చుకున్న తర్వాత మన కేక్ మోడల్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం కేక్స్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా స్లోగా చేయాలి. తొందర పడి మనం చేసేస్తాము అంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రాదు. మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం మనం చాలా పేషెన్స్గా చేయాలి. మనకు బేకరీస్లో లేదా యూట్యూబ్లో ఇలా ఫాస్ట్గా చేశారు కదా మేము చేసేస్తాము అనుకుంటే ఎక్కడో దగ్గర చిన్న తప్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనం అది కవర్ చేసుకోలేము. వన్స్ మనం ఒక క్రీమ్ అనేది కేక్ పైన అప్లై చేసాము అంటే అది తీయాలంటే చాలా కష్టమైపోతుంది, మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఇది మన ఫోటో కేక్ అండి. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలానే నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకునే మన వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మాత్రం అసలు మన వీడియోస్ అయితే చూడొద్దు. సో ఇది ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.